ప్రజలందరికీ అప్పులు చేయడం, అప్పులు తీర్చుకోవడం, అప్పులు ఇవ్వడం, ఈ మూడు విధానాల్లో భాగంగా అప్పు ఇచ్చేవాడు ఎవడైనా కానీ నిదానం, నిబ్బరం, నెమ్మది ఉండాలి. అప్పు తీసుకునేవాడు ఎంతటి వాడైనా కానీ ఖచ్చితంగా అప్పు తీర్చే విధానంలో ఖచ్చితంగా ఉండాలి. ఈ రెండు తెలియకపోతే, తెలుసుకోలేకపోతే, నీకు చేత కాకపోతే అప్పు చేయకూడదు. అప్పు చేయకూడదు అనే దానికి ఈ ప్రపంచంలోనే దాదాపు కొన్ని దేశాలు వేరే చోట అప్పులు ఉన్నాం, ఇంకో దేశాలు అప్పులు ఉన్నాం, ఇంకొక రాష్ట్రాలు అప్పులు ఉన్నాం, రకరకాలుగా ఇంకొక కుటుంబంలో ఇంకొక వ్యక్తి ఇంకొక చోట రకరకాలుగా అప్పులు అనేది సహజం. ఈ మన కుటుంబ నేపథ్యంలో కావచ్చు, వ్యక్తి విధానంలో కావచ్చు, అప్పులు అనేది సహజం. అప్పుల సమస్యల విధానంలో భాగంగా ఎక్కడ ఏ విధమైన ఆలోచనలు చేసుకున్నా కూడా అవి అప్పు అనేది చాలా పొరపాటైన విషయమే. అయితే అప్పు లేనిది ఎక్కడ కూడా ఈ ప్రపంచం నడవదు. అప్పు తీసుకోవాల్సిందే, ఇవ్వాల్సిందే. అలాంటి మంచి ప్రణాళిక ఈ అప్పు విధానాన్ని అమలు చేసుకునేటప్పుడు ఖచ్చితంగా మనోభావాలు దెబ్బతినకుండా అప్పు విధానాలను, అప్పు తీసుకునే విధానాలు, పుచ్చుకునే విధానాలు జాగ్రత్తగా ఇబ్బందులు లేకుండా తీసుకోవడం, పుచ్చుకోవడం ఉండాలి. కానీ అనవసరమైన విషయాలలో కానీ చాలా వరకు మనం మాట్లాడే విధానాలు కొన్ని వల్గర్గా మాట్లాడే పద్ధతులు కానీ పూర్తిగా మానుకోవాలని కూడా మహాజన రాష్ట్ర సమితి చాలా వరకు ప్రజలకు తెలియజేస్తున్నాం.